ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యవలెను, ఎవనికైనను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిని అంగీకరించి విశ్వాసిగా పిలువబడే మన జీవితానికి ప్రార్థన అనేది చాలా అవసరం. దేవునికి మనల్ని దగ్గరగా చేసేది ప్రార్థన. ఆయన యొద్ద నుండి మనకు సహాయాన్ని పంపేది ప్రార్థనే అండి. ప్రార్థనే మన జీవితాలలో ఉండే చీకటిని, దుఃఖాన్ని, శ్రమలను తొలగిస్తుంది. నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వు విశ్వాసిగా, దేవుని బిడ్డగా, క్రైస్తవుడిగా పిలువబడవు. ప్రియ సహోదరి సహోదరుడా, మానవులంగా ప్రతి ఒక్కరికి శ్రమలొస్తాయి, కష్టాలొస్తాయి, నిత్యము దుఃఖించే పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయండి. ఆరోగ్యం బాగుండడం లేదని బాధ, ఆర్థిక సమస్యలు ఉన్నాయని దిగులు, అప్పులు, వాటి వడ్డీలు కట్టలేకపోతున్నామని బాధ, కుటుంబ పరిస్థితులు హృదయంలో ఆనందం లేకుండా చేస్తున్నాయి. ఇరుగు పొరుగు వారితో గొడవలు, భర్తను బట్టి, భార్యను బట్టి బాధ, పిల్లల్ని బట్టి సంతోషం ఉండదు, పోలీసు కేసులు, కోర్టు కేసులు, సొంత వారిని కోల్పోయిన పరిస్థితులు, ఉద్యోగం లేదని బాధ, వ్యాపారం బాగా సాగట్లేదని దిగులు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చెప్పుకుంటూ పోతే మన బాధలకు అంతమంటూ ముగింపంటూ ఉండదు కదాండి. హృదయంలో కలవరం, అన్నం తినాలనిపించదు, కంటి నిండా నిద్రుండదు, పదే పదే ఆలోచిస్తూ చింతించేవారు ఎంతమంది లేరంటారండి. ప్రియ విశ్వాసి, ఈనాడు నువ్వు కూడా ఏదైనా బాధలో ఉన్నావా? నీకు శ్రమ సంభవించిందా? అనారోగ్యాన్ని బట్టి దుఃఖిస్తున్నావా? ఏమి చెయ్యాలో, ఎవరిని ఆశ్రయించాలో తెలియక కలవరంలో ఉన్నావా? అయితే దేవుడు ఈ సమయాన నీకు చెబుతున్న మాట, మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యవలెను, ఎవనికైనను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. అవునండి, ప్రార్థన చేస్తే శ్రమల నుండి దేవుడు విడుదలనిస్తాడు. వాటిని తట్టుకునే శక్తిని, వాటిని జయించగలిగే కృపనిస్తాడు. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో నీకు గొప్ప ఆలోచననిస్తాడు. ఈనాడు నీతిమంతునిగా, నీతిమంతురాలిగా పిలువబడే నీ ప్రార్థనకు ఎంతో శక్తి ఉంది. నీవు విశ్వాసంతో చేసే ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది, నిన్ను బాగు చేస్తుంది, నీకు గొప్ప సహాయాన్ని అందిస్తుంది. హృదయపూర్వకంగా, పట్టుదలతో, కన్నీటితో మొరపెడితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప సహాయాన్ని అందిస్తాడండి. ప్రియ విశ్వాసి, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువంతటి వాడే తన్ను తాను తగ్గించుకొని తనకొచ్చిన శ్రమను, కష్టాన్ని బట్టి తండ్రి పాదాల వద్ద సాగిలపడి భారంతో మొరపెట్టాడు. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షించగల వానికి ప్రార్థించాడండి ఆ కుమారుడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తంతటి దేవుడే తండ్రిని సహాయం కొరకు వేడుకున్నాడు. మనం కూడా ప్రార్థించాలండి. ఆ దేవునిని మనం కూడా సహాయం కొరకు వేడుకోవాలి. దేవుడంటున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచెదవు అని. ప్రియ దేవుని బిడ్డ, కష్టాలలో, శ్రమలలో, ఆపద కాలంలో మన హృదయాన్ని కఠినం చేసుకోకుండా, దేవునిని ప్రశ్నించకుండా, మనుషుల వైపు చూడకుండా కేవలం శ్రమల నుండి తప్పించే దేవుని వైపు చూడాలండి. ఆపదల నుండి విడిపించే తండ్రికి మనం మొరపెట్టాలి. వెంటనే సంతోషాన్నిస్తాడు ఆ దేవుడు. అదే సంతోషంతో దేవునిని కీర్తించాలి. హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు శ్రమల నుండి విడుదల పొంది సంతోషం, నెమ్మది పొందిన వారు దేవునిని మర్చిపోతున్నారండి. లోకంలోని మనుషుల మధ్య ఎంతో సంతోషించే వారిగా ఉంటున్నారు. దేవుని యొద్దకు రాకుండా, ఆయనకు ప్రార్థించకుండా, ఆయన సన్నిధిలో చేరి దేవుని స్తుతించకుండా వారి కాలాన్ని, వారి సమయాన్నంతా లోకంలోనే గడిపేవారిగా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా మనస్సు కలిగి ఉండాలి. దేవుని స్తుతించాలి.
కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థించి సంతోషంలో ఉన్నప్పుడు దేవునిని మరువడం కాదండి. కష్టంలో, వ్యాధిలో, బాధలో, సంతోషంలో కూడా ఆ దేవాది దేవునిని నిత్యము కీర్తించాలి, ఆయనను గనపరచాలి. ఒక విశ్వాసిగా ఇలా జీవించడం మనం అలవాటు చేసుకోవాలి. ఈనాడు నీ కష్టం, నీ శ్రమ, నీ బాధ, నీ అక్కర, నీ కొరతలు ఆ దేవునికి తెలుసు. నీ విషయంలో ఆయన సమస్తమును గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినము నుండి దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. నీ శ్రమలో నీ దేవునికి మొరపెట్టు, ఆయనను బ్రతిమిలాడు. భయభక్తులు కలిగి జీవించు. నీకొచ్చిన ఉపద్రవముల వంటి శ్రమల నుండి నిన్ను తప్పకుండా ఆ దేవుడు కాపాడుతాడు. పాతాళ గర్భము వంటి బాధల నుండి నీ హృదయానికి నెమ్మదినిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థించు, మొరపెట్టు, గొప్ప జవాబును పొందుకుంటావు. అయితే ఈ దినమున నీకేదైనా శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా? అయితే దేవునికి ప్రార్థించు, తప్పకుండా విడుదల పొందుకుంటావు. అలాగే నీకు సంతోషం కలిగిందా, ఆనందం వచ్చిందా? అయితే కీర్తనలతో దేవుని స్తుతించు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగించుతాడు. నిన్ను తనకు సాక్షిగా నిలబెడతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి, దయా, కనికరములు కలిగిన మా గొప్ప దేవా, దీర్ఘశాంతం కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని నూతన దినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మాకు శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, కష్టం సంభవించినప్పుడు మేము ప్రార్థన చెయ్యాలని మీరు మాట్లాడుతూ వచ్చారు దేవా. అలాగే సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా వెంటనే కీర్తనల ద్వారా మిమ్మల్ని స్తుతించాలని మాట్లాడుతూ వచ్చారు దేవా. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈనాడు దేవా, మేము ఎన్నో కష్టాలలో, శ్రమలలో, బాధలలో నలిగిపోయే వారిమిగా ఉంటున్నాము తండ్రి. అయినప్పటికీ మీకు ప్రార్థించకుండా, మీ సహాయాన్ని వేడుకోకుండా మా హృదయాన్ని కఠినం చేసుకొని జీవిస్తున్నాము దేవా. అయ్యా, మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈనాడు కష్టం వచ్చినప్పుడు మీ యొద్దకు వచ్చి, సంతోషం కలిగినప్పుడు లోకంలో జీవించే వారిమిగా ఉంటున్నాము దేవా. సంతోషంలో మిమ్మను మర్చిపోతున్నాం తండ్రి. అయ్యా, మమ్మను క్షమించండి దేవా. కష్టమైన, వ్యాధైన, బాధైనా, సంతోషమైన నిత్యము మిమ్మను స్తుతించే వారిమిగా, మీ యందు ఆనందించే వారిమిగా, మీకే మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నమ్మదగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, నమ్మకమైన దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. ఈ దినమున మీరే వారికి తోడుగా ఉండండి దేవా. వారు చెయ్యబోయే పనులలో, ప్రయత్నాలలో సహాయం చెయ్యండి. బిడ్డల ప్రయాణాలలో క్షేమాన్నివ్వండి దేవా. ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని, ప్రమాదాన్ని మీరు దూరపరచండి తండ్రి. నీ బిడ్డల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమంతా మీరే వారి పట్ల అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఈ సమయాన విశ్వాసంతో మీకు మొరుపెడుతున్నారో, నమ్మకంతో మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, మీ యందే నిరీక్షణ కలిగి జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేయబోయే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శ్రేష్టమైన చక్కటి జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను దయచేయండి ప్రవ్వా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రాసే హస్తాల్ని బలపరచండి, మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఈ విధంగా ఈ దినమున దేవా, ప్రియులు రకరకాల పనులు, ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. గొప్ప విజయమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలీడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహ ప్రయత్నం చేయబోయే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి, సహోదరులను మీరు కనికరించండి దేవా.
చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి తండ్రి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా జరిగేలాగున కృప చూపించండి దేవా. అయ్యా, భార్యాభర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు, విభేదాలు తొలగించండి దేవా. అయ్యా, బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల మాటకు లోబడే బిడ్డలుగా సిద్ధపరచండి. ఈనాడు కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. కుటుంబంలో అందరూ మీ పాదాల వద్ద సాగిలపడి ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా. అయ్యా, భర్త విషయమై బాధపడే భార్యల పట్ల న్యాయం చెయ్యండి దేవా. భార్య విషయమై బాధపడే భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినమున ఎందరైతే సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో వారి బాధల్ని తొలగించండి దేవా. తల్లిని కోల్పోయిన బిడ్డలను, తండ్రిని కోల్పోయిన వారిని, భర్తను కోల్పోయిన భార్యలను, భార్యను కోల్పోయిన భర్తలను, ఈ విధంగా వారి సొంత వారిని, ప్రాణానికి ప్రాణమైన వారిని కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అయ్యా, వారి పక్షమున మీరే న్యాయం జరిగించండి దేవా. ప్రతి బిడ్డను మీరు ఆదరించండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని, వారి కన్నీటిని తోడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సొంత గృహాలు లేక బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయండి ప్రవ్వా. గృహ నిర్మాణం జరుపుకోవాలని చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున కృప చూపించండి దేవా. ఈనాడు ఆర్థిక సమస్యలతో బాధపడే ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించండి. వారు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి. అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక కొరతలన్నింటినీ మీరు తీర్చండి దేవా. అప్పుల సమస్యలలో చిక్కుకున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి. అయ్యా, అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి, సజీవులనుగా కాపాడండి. అలాగే ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, బాధ, వ్యాధి, దిగులు సమస్తమును మీరు దూరపరచండి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా చక్కటి క్షేమాన్ని, భద్రతను వారికి అనుగ్రహించండి. అలాగే దేవా, ఈ దినమున చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలుంచండి దేవా. బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నా మీరే వారిని కాపాడండి. యవ్వనస్తుల్ని భద్రపరచండి. సహోదరి సహోదరులను దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి. వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి. ఈ విధంగా దేవా, నీ బిడ్డలైన వారందరినీ ఈ దినమున మీ చేతికే అప్పగించుకుంటూ మీరే వారిని భద్రపరిచి కాపాడమని, పోషించమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.